దీపం పెట్టాలి, దీపం కొన్ని కొబ్బరికాయలు దేవస్థాన సిబ్బంది కొత్త దుర్గ గారు కొత్త వేదిక దగ్గరికి రావాలి. ఇది అయిపోయాక దీపం కుంది, కొబ్బరికాయలు, పల్లెత్తు కొబ్బరికాయలు, ఒక అర్థం కొబ్బరికాయలు, పూజ సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే పికప్ వచ్చింది, ఆ ఫోన్ అయిపోయింది.
समुद्रासुतनियां श्रीरङ्गदामणे वन्दे मुकुन्दप्रिया सुतलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी अपराध सहस्राणि क्रियन्ते धर्मिसं मया दासोहं निमितिमां मत्वा क्षमस्व परमेश्वरी ग्रामदेवता स्वरूपिणी श्री रामरमण संभव माउल्लम्म देवता जोनिः सहस्राणि नमस्कारं समर्पयामि। పంపించండి. మనలో ఫోటో అక్కడంట దాంట్లో కలుతుందంట రాట్లా శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని ఎంతో వైభవంగా 9 రోజులు 9 అలంకరణలతో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన 15,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలి, అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అయితే ఈరోజు మావుళ్ళమ్మ వారి భోజనాలు అనే అన్నప్రసాదం అనే కార్యక్రమం ఎప్పుడూ కూడా వైభవంగా జరుగుతుంది. 4 రకాల వంటకాలతో, పిండి వంటలతోటి, అన్ని రకాల కూరలతోటి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ అమ్మవారికి లోటు అనేది జరగదు. అదే ఉత్సవాల సందర్భంగా
జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రజలు సిరి సంపద ప్రధానికి భావించే అద్భుతమైన పుణ్యక్షేత్ర శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం. ఈ దేవస్థానంలో జరిగే ప్రతి అన్నదానికి కూడా ప్రతి ఒక్కరు అందరూ ఎవరి సాయం చేస్తుంటారు. అలాగే గౌరవ శాసనసభ్యుల వారు కూడా వెన్నుదన్నుగా ఉండి ఆయనతో పెద్దలందరూ కూడా సహకరిస్తారు. భోజనాల విషయం మొదటి నుంచి కూడా ఇక్కడ అద్భుతం. ఎందుకంటే గత సంవత్సరం జూన్ నెల నుంచి పెరుగు చుక్క నీరు కలుపుకొని పెరుగుతో భోజనాలు పెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. దాదాపు పెట్టడం ఉన్న పరిస్థితి. మజ్జిగ వేస్తారు. అలా కాకుండా మనం పెరుగులో కూడా చుక్క నీళ్ళు లేకుండా భోజనాలు పెడతాం. ఇవాళ కూడా ఒక స్వీటు, హాటు, 3 రకాల కూరలు, సాంబారు, రైసు, అప్పడాలు, ఈ చిప్తో కలిసి చప్పడాలతో కలిపి మనం అమ్మవారి ప్రసాదంగా భక్తులకి పెట్టడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అన్నప్రసాదాలలో నేను జీవితాన్ని అమ్మవారి ప్రసాదిస్తుందని ఆశాభావంతో. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ఈ సంవత్సరం కూడా 9 రోజులు 10 రోజులు వచ్చాయి నవరాత్రులు. ఈ సంవత్సరం తిథి ద్వయం వల్ల 11 రోజులు రావడం జరిగింది. ఈ 11 రోజులు కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, లక్షకుంకుమార్చనలు, అలాగే చండీ హోమాలు, అలాగే అమ్మవారికి 11 రోజులు కూడా 11 అలంకారాలు చేయడం జరిగింది. ఇవన్నీ విశేషంగా జరిగాక ఈ రోజున నిన్నటి రోజున రాజరాజేశ్వరి అలంకారంలో ఉన్నారు అమ్మవారు. అంటే మహిషుడు అనే రాత్రిని సంహరించి అమ్మవారు శాంతి స్వరూపంలో వచ్చారు. ఈ రోజున భక్తులందరూ కూడా అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే ఈ నెల 7వ తారీఖు నుంచి అమ్మవారి సన్నిధిలో మండల దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా 40 రోజుల మండల దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు నుంచి మండల దీక్ష కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా భక్తులు గ్రహించుకుని అమ్మవారు మాల వేసుకోవాలి. ఎందుకు మాల వేసుకోవాలని అంటే మన ప్రతిరోజు కూడా నిద్రలో కానీ పగలనక రాత్రనక మన అన్ని వేళలా కాపాడుతూ ఉంటాడు అమ్మవారు. మన అమ్మవారి గ్రామ దేవత కాదు, అఖిల దేవత, అఖిల బ్రహ్మాండ కొడుతూ అంటే ఆది పరాశక్తి స్వరూపం. మీరు ఏ గ్రామ దేవతను చూసినా కపాలమాల ఉంటుంది. మన అమ్మవారి కపాలమాల ఉంటుంది. ఒకసారి చూపించడం అలాగా ఫోటోగా మన అమ్మవారి మాత్రం కపాలమాల ఉంటుంది. కాబట్టి త్రిశక్తి స్వరూపిణి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేది అమ్మవారే, మన ధైర్యాన్ని ఇచ్చే కాళికామాత అమ్మవారే, మనకి విద్యను ప్రసాదించేది అమ్మవారే. కాబట్టి ఇటువంటి ఆదిపరాశక్తి సన్నిధిలో ఈరోజు ఇంతమంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారంటే అదంతా కూడా అమ్మవారి యొక్క కృపగా భావించడం కోరుతున్నాం. అలాగే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రం కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. కాబట్టి ఈ రోజున ఇంతమంది జనం భోజనం చేయడంతో కూడా అమ్మవారి ప్రసాదం కాబట్టి
అఖండ సమారాధన నిర్వహించడం జరుగుతుంది. 50 మంది భక్తులు సహకరించని కార్యక్రమం చేస్తున్నాను. వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలంటే మీరు బాబురాజు గారు మరి శివరాత్రికి వెళ్తే మనం చూడాలి. అదే క్లియర్ చేసామండి. ఆ డస్ట్బిన్ లో వేయండి. మీరు ఈ గుడి ఇక్కడికి వచ్చామండి. ఇది ప్లీజ్ మనందరిది, మనమే అంత మనంతా ఒకటేను. అందుకు తగ్గట్టుగా మన ప్లేస్ని మనం గౌరవంగా ఉంచుకోవాలి. మన అమ్మవారు మన ప్లేసు అని భావించి దీనికి కొంచెం రెండు కొంత దేవస్థానం మహిళా స్పందించి శుభ్రం చేసి మహిళా సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. ఈ పందిరిలో కష్టపడి శుభ్రం చేయడానికి కష్టపడతారు. వారికి అమ్మవారు అటువైపు వెళ్ళి శుభ్రం చేయాలి. అటువైపు ఎక్కువ చచ్చిపోబడుతుంది. సేవకులందరూ కూడా ప్రత్యేకంగా దేవస్థానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.